పొంగనూరు గూడూరుపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కుంభాభిషేక కార్యక్రమములు 6/6/2025 తేదీన ఆలయ కమిటీచే నిర్వహించారు. కార్యక్రమానికి మనం సంసిద్ధం కాబోతూ ఉన్నాం. స్వామివారికి రాత్రి శయనాధివాసం చేసి ప్రాతకాలంలోనే స్వామివారికి సుప్రభాతం విశ్వరూప దర్శనం చేసుకున్న తర్వాత యాగశాలలో విశ్వసేన పూజ, పుణ్యాహవాచన, కుంభారాధన, అగ్ని ప్రణయన, నిత్య హోమాలంతా కూడా పూర్తి చేసుకొని 3 రోజులుగా మనం ఈ హోమగుండంలో చేస్తున్నటువంటి విశేషమైనటువంటి హోమశక్తిని మనం మొదటి రోజు సాయంకాలం బాలాలయంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర నుంచి కళలు అపగ్రహణ చేసుకుని కుంభంలో తీసుకుని యాగశాలలో ఉంచి ఉన్నాం. ఈ యాగశాలలో ఉన్నటువంటి కుంభంలోకి ఈ 3 రోజులు చేసినటువంటి హోమశక్తిని కుంభ ఆరోపణం చేసుకుని ఆ కుంభంలో ఉండేటువంటి శక్తిని గర్భాలయంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి 48 జీవకళలుగా ఆవాహనం చేస్తాం. ఈ 48 జీవకళలు ఏమిటి అంటే అగ్ని ద్వారా 10, సూర్యుడు ద్వారా 12, వాయువు ద్వారా 10, చంద్రుడి ద్వారా 16, మొత్తం 48 జీవకళలు 12 స్థానాల్లో విగ్రహంలో ఆవాహనం చేస్తే ఆ విగ్రహంలో భగవద్ ఆవిర్భావం జరుగుతుంది. ఆ శక్తిని నిక్షిప్తమైనటువంటి కలశాన్ని అగ్ని ఆరోపణం చేసుకుని ప్రదక్షిణంగా తీసుకువెళ్ళి స్వామికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. దానికి ముందుగా విమాన శిఖరం ఆలయం యొక్కటువంటి గోపురం పైభాగంలో ఉన్నటువంటి శిఖరం మీద విష్ణువుని ఆవాహనం చేసి కుంభాభిషేకం చేస్తాం. ఈ శిఖరము, ఈ ఆలయము ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక దివ్యమైనటువంటి పురుషుడు పడుకుని ఉంటే ఆ పురుషుడు యొక్కటువంటి తల, శిరస్సు శిఖరంతో సమానం. ఆ పురుషుడు యొక్కటువంటి గొంతు గర్భాలయంతో సమానం. ముందు ఉన్నటువంటి మండపం హృదయము ఉదరంతో సమానం. జీవం వచ్చేసి ధ్వజస్తంభం, పాదములు గోపురం. ఇలా ఉన్నటువంటి పుణ్యపురుషుల రూపంలో ఉన్నటువంటి ఆలయంలో భగవంతుడు ఆవిర్భావం చెంది లోక కళ్యాణాన్ని నిరంతరం కూడా అనుగ్రహిస్తూ ఉండేటువంటి స్థితిని మనకి ఆగమ శాస్త్రంలో చెప్పి ఉన్నారు. అటువంటి కైంకర్యంలో భాగంగా ఇప్పుడు స్వామివారికి మహాపూర్ణాహుతి జరుగుతుంది. దానికి ముందుగా పూర్ణాహుతి సంకల్పాన్ని చెప్పిస్తాం. అందరూ కూడా పలకవలసిందిగా మనవి. అందరూ చెప్పండి. శ్రీమతు కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్యాం ఏకాదశ్యాం శుభదినౌ అస్య పృష్ఠవసి విష్ణు అష్టత్రే విష్ణు సూరసి విష్ణు నమసి విష్ణవే ప్రజమభిపాతోస్యామోజత్రదేవయమోమదంతే విష్ణుస్తవతే భేజాయ మృగాల భేడకుజరాగిరిష్ట ఫలామాత్రయా ధనమామృషా నగతే మహిత్వమన్వశ్రవన్నే విచక్రమే పృథివీ మేధయేత క్షేత్రాది విష్ణుర్వరితే విచక్రమే
प्राणिमस्मसे परमं पदगौ सदा पश्यन्तु शोणयः कन्यमोजा कृपागौ सस्तमन्दते शान्ता सामे शान्ता अन्तरिक्षगं शान्तं तत्मातुना शान्तं तन्मे शान्तगं सुजगं समयतु पृथिवी शान्तरन्तरिक्षगौ शान्तर्द्रौ शान्तर्दिशस्तिर्मान्तर्विषा शान्तरग्निशान्तर्भागशान्तरादित्यशान्तरचन्द्रमा शान्तर्नक्षत्राणि शान्तिरापश्चान्ति वनस्पतयश्चान्तर्गौ शान्तरजा शान्तिरस्कशान्तर्पुरुषश्चान्त ब्रह्मशान्तर्ब्राह्मणशान्तशान्तरेव शान्तिश्चान्तर्मेवस्तु शान्तिः याहं शान्त्या सर्वशान्त्या मच्छन्ति पदे चतुष्पदे शान्तिर्मेवस्तु शान्तिः श्रीश्च श्रीश्चतुर्दश्च नमो वेदा प्रतिष्ठा श्रुता सत्यं धर्मश्चैतानि तिष्ठन्तु मामागश्रीश्च नमो वेदा प्रतिष्ठा श्रुता सत्यं धर्मश्चैतानि मामाः शिशुः भूतानुषा स्मानुषो दोषते नागुं चक्षुर्देवहितं पुरस्तात् तुक्यमुच्चरतु भवामि शरदस्वदं सुरवामि शरदस्वदं ललितास्यामि शरदस्वदं ज्योत्स्यसूर्यं दुषेण पुलकां ब्रह्मणादेष्टा ब्रह्मणारमणमशिलारुद्रजं पृथिवीं ब्रह्मणामहेतारतमेन महदन्तरिक्षं दिवन्दातार पृथिवीं वेदावनेशे भावशिदाकं समेचे भूतस्तमग्रश्चावर्ते सर्वम आदर्शेर्यजतोमघोणमाप्याय हरिमवर्तमानः यदा स्तोत्रप्रमैवोत्रारुष्टवागोदरे स्वाम ब्रह्मप्रामादिश्वरं नमः Hare
Thank you.